ఈరోజు ఇంకా క్యాలిక్యులేటెడ్ నా ఒక సైడ్కి రానా బాగున్నా మీ యాప్కి వేసుకో అది బెటర్ బాగున్నా ఏం చిన్నప్ప ఇది అగ్రికల్చర్ ఏవో వచ్చినారా మేడం ఏం మేడం పంట నష్టము కరెంట్ ఎక్కడైనా డ్యామేజ్ అయిందండి ఏ గాలులు ఏం లేవు కదా ఓన్లీ వర్షమే కదా బాగున్నాను బాగున్నానా ఆనియన్ బనానా అవి ఉన్నాయి సబ్మిట్ చేశాను సార్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇంకా మళ్ళీ ఇప్పుడు వర్షం ఎన్ని ఎకరాల్లో పడింది అంటే 20 acres సార్ అందరికి నష్టము ఓన్లీ ఆనియన్ ఇదేనా మండల వ్యాప్తంగా కూడా స్టాండింగ్ క్రాప్ ఇరిగేటెడ్ది 12 acres అని చెప్పారు సార్ వాటర్ ఏమైనా రిసీవ్ అయితే మామూలుగా అయిపోతుంది సార్ డ్యామేజ్ ఏమి ఉండదు ఇంకా హార్వెస్ట్ గ్రౌండ్ నట్గా దాంతో అదే ప్రాబ్లం ఇంకా హార్వెస్ట్ అంటే ఈ టోటల్ కింద వేసుకునేదేనా టోటల్ కింద వేసుకునే ఈసారి నష్టం అంటున్నారు బాగానే యాక్చువల్గా ఈ వర్షాలు కొద్దిగా తగ్గిన తర్వాత పోదాంలే అనుకున్నాము ఇంకా అక్కడ దాంట్లో లాస్ట్ టైం లాగానే రావట్లేదు బుకింగ్కి వాళ్ళు బుకింగ్కి రావట్లేదు ఈ క్రాప్ బుకింగ్ రావడం లేదా ఈ క్రాప్ బుకింగ్ చేయకపోతే ఎట్లా వస్తుందమ్మా కొద్దిగా ఎనికి రానా ఏమో బాగున్నారా బాగున్నానేనా ఏ హీరో ఎక్కడ చదువుతున్నావు ఇచ్చి మీటింగ్స్ పెట్టుకున్నా కూడా మళ్ళీ లాస్ట్ టైం లాగానే చేస్తున్నారు సార్ వాళ్ళు ఈ క్రాప్ బుకింగ్ అయితే ఫీల్డ్కి వెళ్ళేసి చేస్తారు సార్ రిజిస్ట్రేషన్ చేసి బట్ ఈకేవైసీకి రాకుండా కూడా ఇంకా వాళ్ళు ఇనెలిజిబుల్ అయిపోతారు కదా సార్ అవును ఎందుకు రావటం లేదు ఏమొస్తుంది మాకు అన్నట్టు అరే వస్తుందో లేదో నువ్వే పంట పెట్టినావు అనేది తెలియాలి కదా లాస్ట్ టైం కూడా రాలేదు సార్ వాళ్ళు మనం చెప్పాం కదా సార్ వాళ్ళ క్రాప్ డ్యామేజ్కి వెళ్ళినప్పుడు కూడా అవును ఈసారి కూడా అట్లనే చేస్తున్నారు ప్లస్ ఈసారి బనానాకు కూడా ఇన్సూరెన్స్ రావచ్చు అని చెప్తున్నారు సార్ వచ్చినా రాకపోయినా కానీ కొద్దిగా నాకంటే వెనకంటే నేను జనంతో మాట్లాడతాను ఏమో బాగున్నారా యాడికి వెళ్ళి అన్నారు ఎవరి తోటకి కూలి ఎంత ఇస్తున్నారు మందు 300 ఇస్తాను బాగున్నావునా ఇప్పుడు ఈ ఆనియన్ వీళ్ళు వేసుకున్న వాళ్ళు ఈ క్రాప్ చేసుకున్నారా ఈకేవైసీ ఇప్పుడు అంటే ఈ క్రాప్ కాను అనేది ఈసారి దానికా ఏమ్మా బాగున్నారమ్మా వస్తున్నానా అన్ని తిరగడానికే కదా వచ్చినది ఏనా ఇది తోటలు పోయేదా ఏడున్నాయి ఇంట్లో సీసీ రోడ్డు కావాలన్నా సిమెంట్ రోడ్లు మా ఊర్లో ఇంతవరకు వేసిండే లేదు సార్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎక్కడమ్మా ఒక్క నిమిషం ఉండను ఒక్క నిమిషం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అమ్మా ఈ సచివాలయ లిమిట్స్ రేపు వస్తాయి 3 ఊర్ల టౌన్కి ఒకటి మిగతా దానికంతా ఒకటి కదా 5 అంటే శివంపల్లి మోదులుకుంట బంగారంపేట శివంపల్లి ఆడదాము ఈ 20 lakhsకి ఎక్కడెక్కడ పెట్టుకున్నారు ఇక్కడ 5 మద్దెలచెరువు 5 lakhs సార్ శివంపల్లి 5 lakhs మోదులుకుంట 7 lakhs 2 lakhs 3 lakhs బంగారంపేట
ఇక్కడ ఇళ్ళకు ఇది దారి లేదంట చూడండి. ఇక్కడ సీసీ రోడ్ పెట్టిన రాసుకున్నారా? ఇది దాంట్లోనేనా ఇక ఇల్లు వచ్చి ఇంకే దాంట్లో లేదా? ఇంకెంత ఇన్నర్ చేసి కాదు మేము ఇచ్చే దీనిలో కింద ఉండాలి కదా. ఎంత అవసరం ఉందండి? ఒక సీసీ రోడ్ కూడా ఇంతవరకు ఊరు పుట్టినప్పటి నుంచి చేయలేదంట. లాస్ట్ ఇయర్ మనం పెట్టినాం సార్. అది ఆ సిమెంట్ కూడా చాలా అయిపోయింది. మనం ప్రయారిటీ సాచురేటెడ్ కావాలి ఇప్పుడు వస్తే హాలేలే మేము ఇచ్చినవి కూడా బిల్లులు రాకుండా వాళ్ళు పోయినారు పోయేవాళ్ళు. ఇప్పుడు మాకు ఏదో 20 lakhs ఉంది అంటే మీదనే కదా సచివాలయం దానికి. మీరు ఐడెంటిఫై చేసి చెప్పండి ఇస్తాము. 8 లక్షల దాకా వస్తుంది. ఈ రోడ్ అంటే పెట్టండి. అన్నీ అట్లనే శ్మశానం తోటలోకి పోయేది వేరే విధంగా పెడతాం. మీరు వదిలిపెడితే నేను చూస్తాను కదా. నాకు వదిలిపెడితే నేను చూస్తాను. మీరు నాకు చూపించాలనే కదా ప్రయత్నం అంతా. మీరు ఏంటంటేనా మీరు కంప చెట్లు కూడా మమ్మల్ని తీసేయమంట అంటారు. కంప చెట్లు ఆ తోటలు పోయే రైతులు మీరు ఏదో ఒకటి చూసుకుంటారు. మామూలుగా చెప్పేది ఒకరు మాట్లాడండి. నేనేం గుర్తున్నా. ఎంత దూరంలో ఉంటుంది? శ్మశానానికి సీసీ రోడ్లు పెట్టాం కానీ ఎన్ఆర్జీఎస్లో కావాలంటే రోడ్డు చేపిస్తాంలే. 300 మీటర్లు ట్రెంచ్ కొట్టి అక్కడెక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతుంది ఆడ కలవట్లో అలాంటిదన్నా పెట్టించేసి అలాంటిది పెట్టిస్తాం కదా. సరేనా? ఏమి మరి మీరు తీపికుంటే మేమేమన్నా చేయాలా? మీరు ఒక చిన్న విషయం మేము ఉపాధి హామీలో పెట్టిస్తాం దానికి కలవట్టు ఒకవేళ నీళ్ళు బ్లాక్ అయ్యే చోటంతా. కానీ మేము సర్వే చేసేద్దాము. ఎవరిది పోతుందో మేము మార్కింగ్ ఇస్తాము. ఇంకా తీయాల మేము తీయము మేము దొడ్లు తీయము ఇట్లే ఉంటామంటే ఇంక మేము యాడ్ చేసేకైతే అంటది. అవునా కదా? ఊళ్ళో వచ్చి మేము రచ్చబెట్టుకోలేం కదా. మేమంటే ఉద్యోగస్తులు ఇంకోరో మీరు ఆ పని చేపిస్తా అంటే. సర్వేర్ ఉన్నారా? సర్వేర్ లేరా సార్ ఇక్కడ? ఏం తెలియదంట. ఇది ఈరోజు ప్రోగ్రామ్ ఉన్న విషయం. సచివాలయం సర్వేర్ లేరా? ఏం స్టోన్స్? భూ సర్వే అయిపోయిందా? ఇంకా పైలట్ లేదమ్మా. ఎన్నాళ్ళు చేస్తారు పైలట్లు? ఇదంతా సర్వే చేయించేస్తే వీళ్ళు ఎన్ఆర్ఐ చేస్తే అది పెట్టిస్తారు. అది పెట్టించేసామ్మా. ఎన్ఎస్సిలో ఓపెన్ అవుతుందా? మేము ఉపాధి హామీలో పెట్టిస్తాము. మీరు దగ్గరుండి పని చేసేసుకోండి. సరేనా? కానీ అదైతే పీకే ఇస్తాను ఉంటా. మరి ఏం చేసేకైతే చెప్పు. బాను నమస్తే అన్న. ఏనడుచున్నా? ఏం సుబ్రేడనా? బాగున్నావా? ఈట్కి ఇంటి దగ్గరికి అంటే ఏం చదువుతానా? ఏం బస్సు వస్తుంది మీకు? స్కూల్ బస్సు వస్తుందమ్మా ఊర్లోకి? ఏ స్కూల్ రా? నాకేం వద్దులేనా? ఫుల్గా ఉంది అప్పుడే. ఏం వద్దులే నాకే. అది తీసుకో. అదికేముందిలే చెప్పినాడులే. చిన్న చెప్పినాడు 20 రూపాయలు పెట్టుకొని చేసుకోవచ్చు. అది అయిపోయింది. ఏలుముద్రలు వేపించడానికి రావటంలే. ఇప్పుడు కాదు, పోయినసారి కూడా చేపిలే.
మీది కాదు, ఊరు గురించి చెప్తానా. ఇప్పుడు మీ దాడి తోటలోనే మాకు అదో పెద్ద సమస్యగా ఉంది. లాస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, ప్రభుత్వం కానీ ఇచ్చేయకుండదు. ఉన్నిలే వదిలేసేనా పోదామా ఈపో నువ్వు ఇంత లేట్ పెట్టుకుంటా తప్ప. బాగున్నావునా? బాగున్నావు బద్దం భాస్కర్, బాగున్నావు. అది లిస్ట్ అవుట్ చేసినదంతా 2 మండల్స్ ముదుగుబ్బ దాంట్లోనూ కూడా అన్నీ క్లియర్ చేయండి మేడం. ఆ డ్రింకింగ్ వాటర్ది అయిపోయి కొట్టేసినారా? అడిగినా గుండు బాగున్నావునా? ఇక్కడ ఏముంది వచ్చిందా? ఎక్కడ నాడు నేట్లో ఈ విడతలో వచ్చిందా? మీరు వదిలిపెడితే నేను చూడ్డానికి ఉంటాను. మీరు అంత పక్కకు రండి. క్యాప్ నీళ్ళు సత్సాయి వాటరేనా? బాగానే వస్తున్నాయా? దీని నుంచి మళ్ళీ ఇంటింటికి వేసినారా? ఈడ మాత్రమే ఇంటికి పంచాయతీ వాటర్ ఒక్క నిమిషం. అదే దానికే కదా, నేను చూడడానికే కదా నచ్చినాయి. జేజేఎం ఏమైనా డబ్బులు ఉన్నాయా ఇక్కడ? ఉన్నారు సార్. ఎంత ఉంది? ఏమ్మా జేజేఎం ఎంత ఉంది? టెండర్స్ పిలిచారా? అయిపోయిందా పిలవల్ల? ఏమున్నాయి ఈ సత్సాయిది ఇవ్వాలా? ఏం నీళ్ళు ఇవ్వాలా? మరి ఎందుకు 6 lakhs పెట్టినారు ఇంటింటికి కలెక్షన్లక? అంతే పంచాయతీ వాటర్ అంటే కొన్ని ఇల్లు లేవు, 10 ఇళ్ళకు ట్యాప్ ఉన్నారు. ఆర్డబ్ల్యూ ఉంది, పంచాయతీ ఉంది, సత్సాయి ఉంది. 90% వాటర్ పొలం లేదు. రోడ్లు మేము 10 లక్షలు దాకా ఇస్తాం మామూలుగా. దాంట్లో 5 లక్షలు 5 ఊళ్ళు కాబట్టి 10 లక్షలు దాకా ఉన్నాం. మీరు ప్రియారిటీ రోడ్లు ఏవి కావాలో పెట్టిస్తే అవి చేపిస్తాం మేము. సరేనా? ఆల్రెడీ తీసుకున్నాం సార్. మనకి డ్యామేజ్ రోడ్స్ అన్ని నువ్వు 35 లక్షలకి వేసినావు కదా, మన దగ్గర ఉండేది 20 లక్షలే కదా. మళ్ళీ ఇప్పుడు దీంట్లో కూడా ప్రయారిటీ తీసుకుని చేస్తాం. మొదల చెరువులోనే 20-35 వేసినావు నువ్వు. ఎట్లా రాజా? అప్పుడు 10 పెట్టినా కానీ ఇంత ఉండేది కాదు కదా సమస్య. అది ఈ వర్షంతో ఇంకా రచ్చ కనపడుతుందా? ఏమో బాగున్నారమ్మా? పాపమ్మా ఏం పేరు పెట్టినారు? ఏం పెద్దమ్మా బాగున్నావు? పెద్దమ్మా పెన్షన్ అంత వస్తుంది కదా? పంచాయత్ సెక్రటరీ ఎవరు? మీరు పొద్దున్న పడిందా వర్షము? ఏమ్మా స్ట్రీట్ లైట్స్ ఎన్ని పోయినాయి? 7 ఉన్నాయి సార్ మొత్తము. ఈ ఊర్లో కాదు పోయిండేది సార్. అన్నీ కూడా ఈ ఊర్లో పోయినదే 7 ఉన్నాయా? 7 ఇక్కడ అది కూడా ఒక 3 లూజ్ కనెక్షన్స్, ఒక 4 పర్మనెంట్గా వెళ్ళిపోయింది సార్. మళ్ళీ రిపేర్లు అన్నా చెప్పాను ఎంపీడీ గారు. చెప్పినాను సార్. డ్రైవర్స్ ఉన్నాయా? లేవు సార్. డ్రైవర్స్ కొనాలా? ఇంతకుముందు మనం బల్క్లో ఆర్డర్ కానీ అట్లా ఏం చేసుకోలేదా? మనమే సొంతంగా ఇచ్చాము. వాళ్ళు ఏం రావటం లేదా ఏజెన్సీ వాళ్ళు? వాళ్ళకి అంత పేమెంట్ అయిపోయిందా? ఉందా పెండింగ్ ఏమైనా? పేమెంట్ అయితే ఇచ్చేసారు సార్. 2020 వరకు ఇచ్చేసారు. కానీ వాళ్ళే కదా మొత్తం అన్ని చేసుకోవాల్సింది. ఆర్డర్ ఎవరు చేయరు, అంత పంచాయతీలో చెప్పుకొని తీసుకొని మనమే చేసుకుంటున్నాం. పంచాయతీలో అంటే వాళ్ళది ఏం అయిపోయిందా? లేదు సార్, తెలియదు సార్. మనం వాళ్ళు రావటం లేదు. సర్పంచ్ ఎన్నికైతే అందరూ వేసారు సార్. ఒకసారి 5 lakhsతో మొత్తం పంచాయతీ కొంచెం ఫండ్స్ వల్ల చూడండి డ్రైవర్సే కదా ఏమవుతుంది. ఒక లూజ్ కనెక్షన్లు ఏవో ఉన్నాయంట, జలం పెట్టి చేస్తే
మీరు పక్క రాండి ఆ పక్క ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? నేను నీతో మాట్లాడాలా? చెప్పు, నీ సమస్య ఏందో చెప్పు. చెప్పు చెప్పు 10 నిమిషాలు చెప్పు. మళ్ళీ నేను వాళ్ళతో మాట్లాడిన యాప్ ఏందో చూపిస్తాను. ఇట్రా ఇట్రా. కరెంట్ కూడా లేదు అంటే అర్థం కాలే. ఈదులు ఎట్లదే మాట్లాడతానా? ఇది ఇండ్లు కదా మీది, ఇదే సందా పోవాల్సిందే. ఏం కావాలి అక్కడికి? రోడ్లు, వీధి లైట్లకు కరెంటు పోల్ ఉందా? వీధి ఉందా అంటున్నాను. కరెంటు పోల్ ఉందా? దానికి వైర్ ఇగ్గలేదా? చూడు, మా స్ట్రీట్ లైట్ ఒకటి రాసుకోండి. గోపాల్ ఆంటీ దగ్గరికి చేస్తాను. ఎందుకు ఊరికే నాకు అడ్డం? ఏం పెద్ద బాగున్నావా? పెన్షన్ ఎంత వస్తుందా? ఎంత 3000 ఇస్తున్నారా? ఎందుకు? వీళ్ళది ఆధార్ లింక్ లేదు సార్, ఫోన్ నెంబరు చేయించుకోమన్నాము. లింక్ అయింది, పాత నెంబర్ పోయిందంట సార్. మళ్ళీ ఏదైనా కావచ్చు మా. ఈజ్ దట్ ఎ బిగ్ డీల్ చెప్పు. అదంతా చేయించుకోమన్నారు సార్. అదంతా పెద్ద విషయమా? ఆధార్తో ఫోన్ లింక్ చేయించడము 3 సంవత్సరాలు పైగా పట్టే టైమా చెప్పు. లేదు సార్, మళ్ళీ లింక్ అయితే ఇంకా ఇప్పుడు చేయించుకున్నారు సార్. అది అప్డేట్ కాలే. మొన్న కానీ ట్రై చేస్తాం సార్. సదరం ఇప్పుడు కూడా ఓపెన్లో ఉంది కాబట్టి తప్పనే కదా, గంట పనిలే కదమ్మా. 3 సంవత్సరాలుగా చేసి దానికి ఇంత మీరంతా ఎందుకు ఉండాలా? లింక్ చేయించుకోలేదు సార్. అవును, లింక్ చేయించకపోతే ఎవరినో మన వాలంటీర్కి ఎవరికన్నా చెప్పన్నా పెట్టి క్లోజ్ చేయాలి. మన ఇంట్లో కూర్చొని అనే పని వాలంటీర్ కూడా చెప్పినాము. వాలంటీర్ మళ్ళీ 5 నెలలు అన్నాడు. ఇంకా నెలలో అది కాదు, ఇంతకుముందే మనం చేసిందల్లా. కూర్చోపెద్దా అప్డేట్ కాలేదా? ఎవరు వాలంటీర్ ఎవరమ్మా? ఏం పేరు? నరేషా? నన్ను కూర్చోబెట్టు. ఏం నరేష్, ఏం సమస్య? ఏం సమస్యమ్మా? వచ్చేసి ఫోన్ నెంబర్ పాత ఉంది సార్, మిస్ చేసుకున్నారు సార్. ఆధార్ లింక్ అయింది, కొత్తగా చెప్పి ప్రాసెసింగ్లో ఉంది సార్. అప్డేట్లకు ప్రాసెసింగ్ ఏంది? కావడం లేదు. తమ్ము ఇతంది ఇంకో ఆమెది వాళ్ళు బయోమెట్రిక్స్ పడటం లేదని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి కూడా అప్డేట్ చేయించుకున్నారు సార్. అవును, ఐరిష్ కూడా తీసుకుంటుంది కదా, కళ్ళు కూడా తీసుకుంటుంది కదా. వాళ్ళు తమ్ము మాత్రం తీసుకుంటున్నారు. కళ్ళు తీసుకోవటం లేదా? పింఛన్ కాదు మేడం, ఆధార్ ఫోన్ నెంబర్ లింకుకి. అవును, వేలిముద్రలు కంపల్సరీ, కళ్ళు అయినా సరిపోతాయా? వేలిముద్ర తీసుకుంటున్నారు. వేలిముద్ర పట్టడం లేదంట. పడడం లేదు. మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళి చేయించుకోమని చెప్పారు సార్ వాళ్ళు. మీ సేవ ఇచ్చేసినాం సార్. అది ఇంకా రాలేదు సార్. ఏముందంట టెక్నికల్? ఏముండదు సార్, అయిపోయినాడు. మన పిల్లలు దొరికి వేసి వచ్చింటే అవి ఇలా రేపు రాపమన్నారు రాపంటున్నారు. ఇంకా రాలేదు సార్. వీడికి 4 రోజులు 5 రోజులు ఒకసారి డీటెయిల్స్ తీసుకొని కనుక్కోండి మేడం, అసలు ఎందుకు ఏంటది. ఓకే ఇల్లు లేదు సార్. ఇల్లు మాకు మొన్న రాసుకోపోయినారా వాలంటీర్? సార్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరమ్మా? మొత్తం ఎన్ని శాంక్షన్స్ వచ్చినాయమ్మా ఈ పంచాయతీలో? హౌసింగ్ కొత్తదాని పంచాయతీలో సచివాలయ పరిధిలో 275. దాన్ని ఎన్ని పీసీలు ఉన్నాయి, ఎన్ని శాంక్షన్స్లు ఉన్నాయి? పీసీలు 180 ఉన్నాయి సార్. అవుట్ ఆఫ్ 202 180 ఉన్నాయి. ఇంకా 22 మిస్సింగా? వాళ్ళకు పీసీలు ఇప్పిస్తున్నాం సార్. చెప్పినాం సార్, లిస్ట్ ఇచ్చినాం సార్. వాళ్ళకి ఇప్పిస్తామన్నారు సార్. ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ పెద్ద అయిన వాళ్ళది ఉందా ఇంట్లో? చేయించితే సార్ పర్లేదు సార్, మళ్ళీ కూడా చేయించారు సార్. మళ్ళీ నిన్న పోయినా కూడా ప్రాసెసింగ్లో ఉంది. ఆధార్ అప్డేట్ అది కాదు, ఇంట్లోది రాసుకున్నావా? ఇంటిది రాసుకున్నావా లిస్ట్? ఇది ఇది లేదు దీంట్లో. బి శాంతమ్మ నారాయణ రెడ్డి. శాంక్షన్లో ఉందిలే పెద్దనా, ఈ 2-3 నెలల్లో మంజూరు అవుతుంది సరేనా? ముందుగా
ఏమ్మా చెప్పు. మీ ఇల్లు ఎక్కడ? ఇదేనా? ఏమేమో ఏమైంది కనుక్కో. కనపడదు. సదరంలోకి పోయినావమ్మా? ఎంత పర్సెంటేజ్ ఇచ్చినారు? ఎంత ఇచ్చినారు? వయసుకి ఏం సంబంధం? సదరం బుక్ చేసి పంపించాను సార్. దీనికి వయసుతో ఏం సంబంధం ఉంటుంది? హాస్పిటల్ వాళ్ళు ఆ మాట అంటున్నారంట సార్. అనంతపురం ఎప్పుడు ఎన్నాళ్ళ కిందట పోయినావు? 2 నెలలు ఉంటుంది సార్. 2 నెలలు ఏజ్కి ఏం సంబంధం ఉందమ్మా? అదే మాట అన్నారు సార్. నేను కాల్సిన మాట్లాడతాను, ఒకసారి వెళ్ళినప్పుడు ఫోన్ చేయండి. ఎప్పుడు ఇచ్చినారు మళ్ళీ నెక్స్ట్ టైమింగ్? సార్ చేశాము, అది ఇంకా పర్సంటేజ్ తక్కువ వేసినారు, అది క్యాన్సిల్ కాలేదు సార్. ఇంకా నువ్వు 2 విషయాలు చెప్పాలి. పర్సంటేజ్ తక్కువ వేసినారా? పర్సంటేజ్ తక్కువ వేసినారు. మరి అది చెప్పు. ఆ పర్సంటేజ్ తక్కువ వేసినా చెప్పకుండా 2 ఏళ్ళకి రాదు అని చెప్పేసి ఎట్లా అంటారు? వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఆ మాట అన్నారు సార్. అన్న తోలుకెళ్ళాడు, హాస్పిటల్ వాళ్ళు ఆ మాట అని చెప్పారు. నువ్వు 2 నన్ను కాంట్రడిక్టరీగా చెప్తున్నావు. పర్సంటేజ్ వేసినారా లేదా? వేయలేదు సార్. ఎంత పర్సంటేజ్ వేసినారు? 0% వేశారు సార్. ఎందుకు? ఈ అమ్మాయికి ఏజ్ ఇంకా తక్కువ. ఏజ్ కు సంబంధం ఉంటే అసలు ఏజే లేదని రిజెక్ట్ చేయాలి, కానీ పర్సంటేజ్ ఎందుకు వేస్తారు? ఆ మాట చెప్పారంట సార్. అట్లా కాదులే. నేను ఒకటి గుర్తుపెట్టుకో, సదరన్ సర్టిఫికేట్ అని ఇచ్చేది ఏంటంటే పెన్షన్ కోసమో ఇంకోటో కోసం కాదు. తెచ్చుకున్న తర్వాత మేము పెన్షన్ అప్లై చేయాలి. వికలాంగులు ఉన్నదానికి ఉన్న సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు, అంతే. అర్థమవుతుందా? వికలాంగులకి కోసమే సర్టిఫికేట్. అది ఇంకోరు నేను అప్లై చేసినా ఇంకోటి అప్లై చేసినా వాళ్ళు ఇవ్వాలా. ఉంటే 0 పెడతారు, లేకుంటే లేదు. వయసుతో సంబంధం లేదు. ఇంత చిన్న పిల్లోనికైనా వికలాంగుడా కాదా అనేది మాత్రమే డాక్టర్లు ఇవ్వాలి, అంతే. దానికి వయసుకు లింకే లేదు. నువ్వు చెప్పేది అబద్ధం. ఎంత పర్సెంటేజ్ తక్కువ వేసింటారు, అది దానికి నువ్వు చెప్పలేకపోతున్నావు, అంతే. ఇంకా వేరేది ఏంది లేదు. ఊరికి అబద్ధం చెప్తే ఎట్లయితే అంటే ఆయన దానికి నువ్వు అట్లే నమ్మేస్తే ఎట్లా? 1 సంవత్సరం పిల్లోనికైనా ఇవ్వాల్సిందే. ఇచ్చేది ఏంది? వాడు వికలాంగుల సర్టిఫికేట్ కోసమే ఇస్తారు డాక్టర్స్, ఇంకా వేరేది ఏది ఉండదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడికైనా సరే ఇంకోరికైనా సరే వికలాంగుల సర్టిఫికేట్ కోసం ఇస్తారు, అంతే. దానివల్ల పెన్షన్ అప్లై చేయాలా వద్దా అనేది మనం మళ్ళీ సచివాలయంలోకి వచ్చినప్పుడు చూసేది. ఏమని ఇచ్చినారు? 12 ఏళ్ళు ఉండాలా. వయసే కాదులేవయ్యా, సర్టిఫికేట్ రైజ్ చేసిన తర్వాత నువ్వు ఊరికి వెళ్ళి చెప్పు, అవసరం లేదా? హలో హలో డాక్టర్ గారు నమస్తే. ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ ఇచ్చే ఏజ్తో సంబంధం లేకుండా ఇస్తారు కదా పిల్లలకు. సరే సరే. ఎట్లా ఊరికి మా దగ్గర చెప్తా అంటే ఎంతమందిని చూసింటాను మేము, అర్థమవుతుందా? నువ్వు అబద్ధం చెప్పడం వల్ల మాకే నష్టం జరగదు, మీకే నష్టం జరిగేది. ఏ పిల్లోనికైనా మేము సర్టిఫికేట్ ఇస్తాం. వికలాంగులు ఎంత పర్సెంటేజ్ 40% దాటిందంటే పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. డబ్బున్నోడు అయినా కానీ వికలాంగుల సర్టిఫికేట్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. పెన్షన్ మేము ఇవ్వము, అంతే. అర్థమైందా? నువ్వు ఒకవేళ 0 ఉండి 0% వేసింటారు నీకు, అది క్యాన్సిల్ చేసుకో స్పందనలో, అర్థమవుతుందా? అప్పుడు అప్లై చేసుకో, అప్పుడు ఎంత పర్సెంటేజ్ అని ఇస్తారు. అర్థమవుందా? నువ్వు వాళ్ళని అబద్ధం చెప్పి మాకు అబద్ధం చెప్తే ఎట్లయితుంది? ఒక్క నిమిషం నేను చూడండి. నువ్వు ఏదో రాసుకొచ్చినా హౌసింగ్ ఐడి అప్పుడు నీకు శాంక్షన్ అయింది. ఎంత డబ్బులు పడినాయి? 1 రూపాయి కూడా పడలేదు. సార్ వీళ్ళది ఆల్రెడీ లాగిన్ అయితే బిల్ పడిందని చూపిస్తున్నారు. ఎంత పడింది? 1 lakh చేయండి. మరి ఎవరు ఇక్కడైతే బ్యాంక్ అకౌంట్ నేమ్ బొమ్మక వీళ్ళదే ఉంది సార్. వీళ్ళ అకౌంట్ నేమే ఉంది సార్, బొమ్మక బ్యాంకుకే కదా? అవును సార్. మరేమే మేము చేతికి కదా ఇచ్చినది, బ్యాంకుకే ఇచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లోనా? ఒక్క నిమిషం ఉన్నా. ఇంతకుముందు గవర్నమెంట్లోనా? మీ దానిలో లేకి ఈ అకౌంట్ మీదేనా కాదో ఒకసారి చెక్ చేసుకో. నువ్వు బ్యాంకులో లేకపోయి చెప్తాడు కదా వాళ్ళు ఇచ్చినాడో లేదో. మాకైతే ఈడ ఇచ్చినారని చెప్పి ఇచ్చినారు. బిల్ అయితే పెట్టిండే పేపర్ సార్, ఇది పల్లె స్టేట్మెంట్ అంటే ఇది పన్నట్టుమ్మా, అర్థమవుతుందా? అంటే ప్రపంచంలో నీకు ఒకరికి ఇట్లుంటుందా? పడిండొచ్చు. నీ అకౌంట్ నెంబర్లోకి ఇది పన్నట్టు డీటెయిల్స్ ఇచ్చినారమ్మా. ఇది కాదా అవునా, ఏ డేట్ల ప్రకారం ఇచ్చినదని కూడా ఉన్నారు. నువ్వు ఒకసారి బ్యాంకులో కనుక్కో. ఎవరికి? అతను ఎవరు? మాకు బిల్ పెట్టినారు సార్. అదే అతనితో మాట్లాడు. ఏమని చెప్పినారు? వాళ్ళు పెట్టలేదులే బిల్ కానీ వీళ్ళ నేమ్ పైననే వచ్చింది. మరి ఎట్లా వచ్చింది డబ్బులు? బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకో, పడిందో పర్లేదో. ఈడ పడలే చెప్పకోకుంటే మేమెందుకు చెప్తాం అట్లా? ప్రింట్ తీసినారు సార్ అది. ఒకసారి కనుక్కోమా. వర్క్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేయి. ఇది పన్నట్టు కాదు,
ఇది పేమెంట్ అయిపోయింది. ఇదిగో ఇది FTO రైజ్ చేసినారు. ఫస్ట్ దానికి రూపాయి అయింది, తర్వాత 19,299, తర్వాత 43,000, తర్వాత 38,000, తర్వాత 11,000 అయ్యింది. FTOs రైజ్ అయినాయి. ఈ FTOs అన్న కొట్టి చూడండి, అయితే తెలుస్తుంది కదా మీకు. పోనీ చేతికి ఇచ్చేది అయితే అని అనుకోవచ్చు. ఇట్స్ బ్యాంక్ అకౌంట్లో పడింది, ఆ పేరు కరెక్టో అకౌంట్ కరెక్టో అన్న కనుక్కో, లేదంటే వేరే అకౌంట్ నెంబర్ ఏమైనా ఇచ్చినావా? నువ్వు వాళ్ళతో మాట్లాడినా వర్క్ ఇన్స్పెక్టర్తో? మాట్లాడినాను సార్, ఆయన బిల్ పెట్టలేదంట. పాత వర్క్ హౌసింగ్ ఎవరైనా వచ్చినారా? సార్ రాలేదు సార్, లీవ్లో. ఏమో ఏం పండగ లీవా? మేము కనుక్కుంటానులే, బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే తెలుసా సార్? ఆడికి డిఈని కూడా కలిసిన సార్ ధర్మాల్లో. నేను చెప్తానులేమ్మా. ఇంకా వర్క్ ఇన్స్పెక్టర్లు యాడ్ ఉన్నారు? లేరు కదా, ముందు అతను ఉన్నారా? స్టేట్మెంటో లేదో ఇది అయితే అంత కాన్ఫిడెంట్గా ఏం చెప్తాడు? ఏమైనా అకౌంట్ ఏమైనా మార్చినాడా లేకుంటే ఏమైనా తప్పిదారుని ఒకసారి క్లారిఫై చేసుకోండి. కంప్లీట్ స్టేట్మెంట్ తీసుకోండి. చెప్పా పోనమా? ఏమో బాగున్నారా? యాడికి బ్యాగులు గీగులు అన్నీ చదువుకున్నారు? అంత పెద్ద బ్యాగా? ఏ ఊరు? స్కూల్ ఎక్కడా? దాంట్లోగా రా చెప్పేదమ్మా. ఇంట్లో ఎవరికన్నా వస్తుందా? ఎందుకు? జూన్ 7కి వయసు వచ్చిందా? ఆయన చనిపోయినాడు. ఎప్పుడు చనిపోయినాడు? మే 21 చనిపోయినాడు. ఓకే ఓకే. మామూలుగా అమ్మా ప్రతి మాకు డెత్ సర్టిఫికేట్ మే 15 లోపల రావాలా. ఏమవుతాడు? మనవాడ. ఏం చదువుతున్నావు? మాకు డెత్ సర్టిఫికేట్ మే 15 లోపల వచ్చిండాలన్నమాట. అది వచ్చిండదు కాబట్టి అప్లై చేసింటారు. రైస్ కార్డులో డిలీషన్స్ అన్నీ అయిపోయినాయి. సో నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్ నెల నుంచి కొత్త పెన్షన్లలో వస్తుంది. సన్నదమ్మా ఒక్క నిమిషం, పెద్దమ్మది అయిపోయినాయిలేమ్మా. ఏమైంది? పూలు బాగానే ఉంది కదమ్మా. అది ఊగదు పెట్టదు, ఊరికల్లా కనపడతా అంటది. అదే ఇప్పుడు ఊగల్లా ఆడపడుతులే. యాడికి వైర్ ఎట్లా వేయమంటావు చెప్పమ్మా? వైరు కరెంట్ పోలేదు ఒకటి. ఆయనలో ఎవరిది? ఒప్పుకుంటారు వాళ్ళు? సరే మీరు ఒప్పి. స్టే వైర్ చూడు ఆడికే ఏ ఎక్కడ ఏం చేద్దాం సార్? ఆల్టర్నేటివ్ వాళ్ళే ఇళ్ళకి కట్టుకున్నారు. స్టే వైర్ వేసేకి లేదు, పోల్ పెట్టేకి లేదు. ఏది ఎట్లా చేయిస్తారు? వాళ్ళు ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అట్లా వేస్తే దారి కట్టమవుతుంది. ట్రాక్టర్ వస్తా ఉంటుంది ఈ సందులో. ట్రాక్టర్ వస్తుంది ఈ సందులోకి వచ్చేటట్టు. ఇట్లాంటి ఈ మూలకి వేసుకుంటే ఇబ్బంది. వాళ్ళు ఒప్పించు. ఏమో బాగున్నారా? బాగున్నామా? ఏం పేరు? నీ పేరు? నందితానా? మన్వితానా? ఓకే. ఏమైనా ఉన్నాయమ్మా? మన రాసుకోమంటారు కదా మా వాళ్ళు. మా వాళ్ళు రాసుకోమన్నారో లేదా ఇల్లు? ఎవరు వాలంటీరు? నరేష్. వీళ్ళ జాగ్రత్త. వీళ్ళ ఇల్లు రాసుకోమన్నావా? ఇంత స్థలం ఉంది, వాళ్ళనే దొబ్బుకొని రాలా నువ్వు? ఇల్లు రాసుకున్నావా? శాంక్షన్ లో ఉందా? ఎలిజిబుల్లో ఉందా లేదా? ఉందా లేదా? చేస్తాడమ్మా. ఏమో బాగున్నారమ్మా? మీది ఇంట్లోకి కావాలా? చేస్తాలే అమ్మా. బాగున్నా? ఏం పెద్దమ్మా? మీ ఇంట్లో దగ్గర ఉండమ్మా, నేను ఊరంతా తిరుగుతాలే.
సందు సందు గల్లీ గల్లీ తిరుగుతా పదా చెప్పిరు ఏం చేస్తున్నాం డీపీనా అంటే సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మా ఏఈ గారు ఏఈతో పాటు జేఎల్ఎంను రమ్మనండి ఉన్నాడా లేడా సింగిల్ ఫేస్ డ్రమ్స్ ఎన్ని ఉన్నాయి ఊర్లో ఐడియా లేదా మరి ఇప్పుడు ఒకడే ఉందంటాడు అంటే ఈ సందుకంతా ఒకటే ఉందన్న డ్రమ్ కూడా ఇచ్చినారు దాన్ని ఫిట్ చేయలే ఎవరు జేఎల్ఎం ఎవరు డ్రమ్ ఊర్లో దింపినారు పోను వైరు ఫిట్ చేయలేదు మళ్ళీ మన పెట్టుకోవడం సంవత్సరం ఏందంట ఎలక్షన్ చేయకుండా ఎందుకు అంత వారం 10 రోజుల పనే కదా మరి జైల్లో ఏం చేస్తున్నారు ఏనాడు అవును డ్రమ్ము పంపించడం లేట్ అయితే అని అనుకోవచ్చు ట్రాన్స్ఫార్మర్ వచ్చిన తర్వాత ఫిట్ చేయడానికి ఏమవుతుందండి 1 ఇయర్ ఇట్స్ లాంగ్ టైం కదా వీక్ పని కదా మార్నింగ్ చెప్పినాను నేను అక్కడ వెహికల్స్ పార్క్ చేసినట్టు నేను అడిగితే ఎన్ని రోజులు పడుతుంది ఫిట్ చేయడానికి 10 days చేస్తాను ఎందుకు 10 days అంటే మెటీరియల్ కావాలి సార్ దానికి ఒక పోల్ నెక్స్ట్ పోల్ లేదా డీటెయిల్ డీటెయిల్ ఇచ్చి ఎగ్జిస్టింగ్ దాని మీద పెట్టండి ఏముంది చిన్నదేనా ఎంత ఇచ్చినారు 10 kV ఇచ్చి సరిపోతుందా ఆ సైడ్ సరిపోతుంది ఆ సైడ్ పెడితే సరిపోతుంది మరి నీకు ఎక్కడ కావాలని అటువైపు పెట్టాలా నేనా 10 kV సరిపోతుందా కెపాసిటీ పెంచుతారా ఎగ్జిస్టింగ్ పైన ఎగ్జిస్టింగ్ దాని దగ్గర పెట్టాలంటే కన్నా పాసిబిలిటీ లేదండి ఏదో ఒక చోట ఇట్లాంటి పోల్స్ దగ్గర పెట్టండి చిన్న డ్రమ్మే కదా మరి దానికి అంత కండక్టర్ అవుతుంది ఆ సైడ్ నుంచి ట్యాప్ చేయాలి సార్ మధ్యలో ఎగ్జిస్టింగ్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టి కట్ చేయాలంటే పాసిబిలిటీ లేదండి అది కూడా చూస్తాను అదన్నా పెట్టిస్తాను లేకపోతే మళ్ళీ 2 poles లైన్ మేనా పోల్ టు పోల్ మా సచివాలయం రిక్రూట్మెంట్లో వచ్చింది కాదు కదా సార్ సబ్స్టేషన్లో వాచ్మెన్ యూస్ చేస్తాం స్టాఫ్ లేరు ఎందుకు మా సచివాలయంలో జేఎల్ఎం లేడా ఇక్కడ ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పోయింది నీకు నోటీస్ ఉందా ఐడియా ఉందా 10 kV అటు పెట్టినారు కదా సంవత్సరం అయింది ఎన్నేళ్ళు పడుతుంది ఇంకా బిగియడానికి ఉంది కదా మన దగ్గర ఉంది కదా పోల్స్ కొద్దిగా స్పీడప్ చేయిస్తారులే ఉందంట మా వాళ్ళ నెగ్లిజెన్స్ అంతే సరేనా తొందరగా చెప్పాను సార్ వీక్లో అయిపోగొట్టేసాను బాగున్నావునా ఇట్లా పోయి ఇట్లా రాలా నువ్వు ముందు కన్నావు అట్లా ఎన్నికన్నారా మీరేనా బాగున్నావునా ఏనా బాగున్నావా ఆ ఇంట్లో నుంచి ఇంటికి వచ్చేదట్లా కానీ ఆడ ఇల్లు కనపలేదు ఏమ్మా బాగున్నావమ్మా ఏమన్నాయా సమస్య రోడ్డు ఒకటేనా అవును నీళ్ళన్నీ ఉన్నాయి ఈ వర్షంతో ఇంకా ఎక్కువ కనపడుతున్నాయి చేయిస్తారులేమ్మా చెప్పినారు చెప్పిస్తాను సరేనా పోయిస్తా ఏమో బాగున్నారమ్మా బాగున్నారా అదొకటేనా సమస్య ఇంకేమైనా ఉన్నాయా చీనా చెట్ల బిల్లు పడలేదు సార్ మనకి సంవత్సరం అయిపోయింది చీనా చెట్ల బిల్లు అంటే కరువు పని కింద పెట్టాం సార్ దానికి ఎన్నేళ్ళు పెట్టి సంవత్సరం దాటింది సార్ ఇప్పుడేనా ఫస్ట్ ఇయర్ సార్ సంవత్సరం దాటిపోయింది అమౌంట్ చెట్లకు పడలేదు సదలది పడలేదు ఓన్లీ మస్టర్ ఒకటి పడలేదు సార్ లేబర్ బిల్ ఒకటి పడుతుంది వాచ్ అండ్ వార్డ్ ఒకటి పడుతుంది లాస్ట్ ఇయర్ క్లియర్ చేసినాం ఈ ఇయర్ది క్లియర్ కదా ఏపీఓలే
క్రాస్ సైడ్ ఈ ఇయర్వేనా? ఎన్ఐసిలో 61 lakhs సార్. ఆ రోజు మనం కలెక్టర్ మీటింగ్లో కూడా అవును ఇచ్చినాం సార్ లిస్ట్. సార్ కమిషనర్ గారు ఫార్వర్డ్ చేసి హార్టికల్చర్ బిల్స్. అవును. ఇప్పుడు ఎన్ఐసిలో 32 lakhs ఉంది సార్. ఇంతకుముందు టీసీఎస్ నవంబర్ 14th ముందు 61 lakhs. ఇది పాతది, ఇది కొత్తది. ఈ ఇయర్ తోటే కదా పెండింగ్. అంతకుముందు ఇచ్చినారా? ఇచ్చినాం. 3 ఏళ్ళు మీరు ఒకసారి విజయవాడలో ఇచ్చినప్పుడు వచ్చింది సార్. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ అప్పుడు ఎవరికి ఇచ్చినాము మనము? 20-21 రైతులకి అప్పుడు పెట్టి క్లియర్ చేసినాము. ఇది కూడా మొన్న పంపించాం సార్ కలెక్టర్స్ మీటింగ్. ఇది మళ్ళీ ఏమైనా కమిషనర్తో మాట్లాడాలా? ఎవరు? పంచాయతీ కమిషనర్. అవునా సార్. ఇప్పుడు ఓన్లీ ప్రియారిటీగా బిల్డింగ్స్ ఒకటి ఇచ్చినట్టు పేమెంట్. సీసీ రోడ్లు సెకండ్ ఫేజ్ సార్. హార్టికల్చర్ ఉన్నాయి సార్ దాంతో. నేను మాట్లాడుతున్నాను. అన్ని కూడా పెండింగ్ ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు ఉంటే మేము పోయి క్లియర్ చేసినాం. ఈ సంవత్సరం ఏందో ఉందంటే నేను మాట్లాడి క్లియర్ చేస్తాను. సరేనా? అదే చెప్పినారమ్మా, ఆన్నే చూపించినారు, స్టార్టింగే చూపించినారు. చేయిస్తాలేమ్మా. ఇప్పుడు అది కాక మా పుణ్యానికి వర్షానికి పడినప్పుడే వచ్చినాం కాబట్టి ఇంకా బురదగా కనపడుతుంది. తప్పేం లేదమ్మా, నేను చేయిస్తానులేమ్మా. సరే పోయిస్తున్నా. ఏం పులి బాగున్నా? బాగున్నా. ఏమ్మా బాగున్నారా? ఏమైనా ఉందా సమస్య? ఆ దావదే చెప్పినారులేమ్మా, స్టార్టింగ్లోనే చెప్పారు. ఆడొచ్చేటప్పుడే ఆ నీళ్లు రావడంతో ఇంకా బాగా కలిగిపోయింది. ఈ వర్షం పడింది కదా నిన్న ఈరోజు. చేయిస్తారులేమ్మా. ఏం బా ఈడ బండపరపన్న ఉంది, బండపరపన్న ఉంది ఆడ, అది కూడా లేదు. తాడిమేరి దావంటే 4 లైట్లు 7 లైట్లు ఏం పోయినాయని చెప్పినారు. అదేనా మీ కళ్ళంటే? నేను రాలేదు అటు, ఇల్లు దాటుకొని వచ్చినా కదా. మరి ఆడ లేకుండా ఈడికి ఎందుకు వచ్చినా? నేను వచ్చిన నిదానంగా నేను నడుచుకుంటూ వచ్చినా. చేయిస్తారులేమ్మా, ఆ లైట్లు చేపిస్తానులేమ్మా. పోయినా అవేనా ఇంకేమైనా ఉన్నాయా? కొల్లకుంటే చెప్పు, నా చేతుల్లో ఏమైనా ఉంటే చేస్తా. ఏమ్మా చెప్పు, నువ్వే ఇంతకుముందు చెప్తాను కదమ్మా. ఏం కావాలా? మన ఎవరు వాలంటీర్ ఎవరమ్మా? నరేషా హరీషా? యా ఊరు నుంచి వచ్చినా? ఈ గుట్లూరులోనే బాగుంటాండే కదా. ఎవరు లేరా? పాప ఎటు చదువుతుంది? తాడిమర్లో చదువుతున్నావా? నరేష్, ఈడ హౌస్ మ్యాపింగ్ అవి చేసుకున్నావా? హౌస్ మ్యాపింగ్ చేసుకోవాలి కదమ్మా. ఈమె హౌస్ మ్యాపింగ్ చేసినారా? హౌస్ మ్యాపింగ్లో ఎన్నాళ్ళైంది మా ఇంటికి వచ్చి? అట్లయితే అవసరం లేదు. ఆ హౌస్ మ్యాపింగ్లో ఉంటావులే. ఇండ్లు పెట్టినారా? ఎందుకు అడగలా? ఎందుకు మేము వాలంటీర్లను పెట్టి పంపించింటాం కదమ్మా. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంకా ఇన్ని ఉన్నాయి, కొట్టాలు ఉన్నాయి. చూడండి మా ఇంకా కొన్ని హట్స్ కనపడుతున్నాయి. ఇన్నేళ్ళుగా ఇల్లు లేకుండా ఎందుకు ఉంటుంది? 90% అన్ని రాజశేఖర్ గారు ఉన్నప్పుడు క్లియర్ అయిపోయిండాలి కదా. ఎందుకు పెట్టుకోలేదు మా ఇన్నేళ్ళు ఇంకా కొట్టాలి? పురుషోత్తం ఎందుకు పెట్టుకోలేదే? అది కాదు, ఈ కొట్టాలు బయట పోయి కట్టుకున్నారా? అదే అదే, ఇంకా ఇన్నేళ్ళైనా కొట్టాలి ఉండడం ఏందని లేదు. ఎన్ని 80 ఇండ్లు అడిగినారా మీ ఊర్లో? ఎన్ని మీ ఊర్లో అడిగినది? ఈ ఊర్లో చూడు 102 మంది అడిగిన. ఊరికి ఎందుకు ఇచ్చారు? ఇస్తారులేమ్మా, పర్లేదు, మేము మంజూరు చేస్తాం. మేము ఉన్నాం కదమ్మా. సరేనా? లేని వాళ్ళ కోసం మేము ఉండేది. బాగున్నాపా? ఏమా క్యాన్సరా? ట్రీట్మెంట్ తీసుకుంటా? ట్రీట్మెంట్ జరుగుతుందా? ఆరోగ్యశ్రీ చేయించుకుంటాను ఫ్రీగా. ఇప్పుడు ఏం కావాలా? పెన్షన్స్ ఇవ్వరమ్మా. క్యాన్సర్ పేషెంట్లకు పెన్షన్లు ఇవ్వరమ్మా. సరేనా? ఎందుకంటే దానికంటూ ఒక స్టేజ్ గీజ్ అట్లే ఉంటుంది. జాగ్రత్త అమ్మా. తీసుకో చెప్పమ్మా.
నువ్వు ఉండేది ఎక్కడ? ఆత్మకూరు యాత్మకూరు, మన తాత్మకూరు. ఒక నిమిషం, ఇదంతా ఊరంతా అయిపోయినాక నేను ఒక చోట మీటింగ్లో ఉంటాను, అప్పుడు వస్తే సరిపోతుంది. ముందు ఊరు అయిపోనిమ్మా, సరేనా? బాగున్నావునా? ఏం పెద్దమ్మా బాగున్నావా? పింఛన్ ఎంత వస్తుందా మీకు? పెద్దమ్మా వస్తుందా పింఛన్ ఎంత? ఏముందా సమస్య? ఏమ్మా నువ్వు ఎక్కడ ఉండేది? ఒక నిమిషం ఉండు. ఈ దిబ్బ ఎవరిది? మళ్ళీ యాడ్ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా అంటనా? ఎవరు ఓనర్? ఎవరో ఓనర్లకు చెప్పి క్లీన్ చెప్పియా? పురుష ఎవరు ఓనరు? నువ్వేనా? 4-5 మంది ఉంటే ఇదంతా ఎత్తేసుకుని లోపలికి వేసుకోడా? మీ పంచాయతీ వెళ్ళిన తర్వాత కావాలంటే చూడవచ్చు. సరే అవో వచ్చాయి కంబైండే, ఇది ఇట్లా పెట్టుకొని ఒకసారి అట్లా లోపలికి వేయించుకోండి సరిపోతుంది. సరేనా? పీకేపిస్తే రేటు కూడా వస్తుంది మీకే. గుడికి ఇచ్చినారా? బాయ్ బుడ్సల్లా ఎందుకే నీళ్ళున్నాయా? ఏమ్మా కింద చెట్ల బిల్లులు పడలేదు సార్. బోర్ ఎదుర్కొన్నాము, కరెంటు కూడా రాలేదు. కరెంట్ రాకపోవడం అంటే అది బోర్ ఎదుర్కొన్నాము. ఉందా ఇల్లది? ఉంది సార్, మనం పెట్టినాం సార్ లాస్ట్ ఇయర్. ఈ కూళ్ళు అయితే పడుతున్నాయి కదమ్మా? కూల్ అయితే పడుతుంది. ఇవి కూడా నెల పడేది పర్లేదు సార్, మా అత్త పేరు మీద పడుతుంది పర్లేదు. ఎందుకు నెల పడేది? పడతానే సార్, 3 months పేమెంట్ పెట్టినాం సార్. ఏం పేరుమా? పార్వతమ్మ. జానకి పార్వతమ్మ. వస్తున్నాయిలేమ్మా, నెలలు పడతాయి. అంటే 6,000 అంటే వాచన్ వార్డుదే కదా? వాచన్ వార్డు 2,000 మనకి లాస్ట్ ఇయర్ శాంక్షన్ సార్. ఎన్ఐసీలోకి వచ్చినాక జాబ్ కార్డు ఒక 5 నెలలు కనపడేది సార్. మళ్ళీ ఇప్పుడు 3 months నుంచి మళ్ళీ పేమెంట్ అవుతుంది. 6 months పెండింగ్ ఉంది సార్. మొక్కల పేమెంట్, వాటరింగ్ అన్నీ పెట్టినాం సార్. అంటే మా సైడ్ నుంచి రాలేదు అంతే కదా? మేము చేస్తాను లేనా? కొద్దిగా ఈ హార్టికల్చర్ అన్నీ పెండింగ్ ఉన్నాయి, ఇవినో ఇవన్నీ మొన్న కూడా తీసుకోమని ఇంతకుముందు ఒకసారి క్లియర్ చేసినా, మళ్ళీ ఒకసారి అన్నీ పెట్టి క్లియర్ చేస్తాను. నువ్వు అటు జరుగుమ్మా, నేను చూస్తాను. నువ్వు అడ్డం నాకుంటే ఎట్లా చూస్తా? సందుకమ్మా ముందు మెయిన్ అన్నీ అయిపోయిలేమ్మా. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అయిపోయినాక మీ ఇంటికి ఒకటి చేస్తాను సరేనా? బాగున్నావు పెద్దమ్మా? పెన్షన్ అంత వస్తుందా? అరుగంత బాగుందా? ఎక్కడ ఉండేది? 1 by 1 ఇంకేడున్నాయా? భూమి ఉండాలి కదా? మీరు ఊరికి నాతో సంతకాలు చేయించుకోబోతున్నారు, భూమి ఉండాలా? భూమి లేకపోతే మాత్రం మేమేం చేయలేము. మళ్ళీ చెప్తాను, ఎవరుంటే వాళ్ళకి వచ్చేది అంతే. నేను పెట్టేటప్పుడు చెప్తున్నాను, అధికారులకు అదే చెప్తున్నాను. ఒకరి మీద ఒకరు పేటీ పెట్టుకొని ఊర్లలో పెట్టుకుంటే ఎవరికి రాకుండా పోతుంది. బాగున్నా పెద్దమ్మా? ఆరోగ్యం బాగుందా? పెన్షన్ ఎంత వస్తుందా? ఏమైనా ఉన్నాయా సమస్య? బాగున్నా ఏనేనా? బాగున్నా శంకరప్ప బాగున్నా? ఇంకా ఊళ్ళో ఏడా సీసీనే లేకుండా చేస్తున్నారా? ఏమో బాగున్నారా? ఏం చేస్తున్నావు ఈరో? ఎక్కడా? వస్తాయి కదా. బాగున్నా పెద్దమ్మా? బాగున్నా? ఏమన్నాయా సమస్య? జలకళ విన్నా పోయినసారి సంవత్సరానికి 100 అంటే ఇప్పుడు మన సీఎం గారితో మాట్లాడినప్పుడు సంవత్సరానికి 500 ఇచ్చినాడు. ఇప్పుడు
ఒక ఊరికి పోతే ఆ ఊరంతా సర్వే చేసి ఒకటేసారి అయిపోజేయాలని. మన దాంట్లో ఎట్లా అంటే ఒక్కొక్కరు ఒక ఊరికి పోతేనే ఆ ఊర్లోనే 30-40 ఎట్లా వస్తాయి అనమాట. అందుకు ఆ ఊరంతా అయిపో చేసుకొని ఒక్కొక్కటి లేకుంటే వానికి వేసిన మాకు వేయాలని ఈ రంపులు తట్టుకోలేకపోతాను. అర్థమవుతుందా? మాకు ఇన్ని ఉన్నాయి, అడిగే వాళ్ళు ఇన్ని ఉన్నారు. ఊరికి పంపించినప్పుడు అన్నీ చేస్తాం. వస్తుందన్నా మీ ఊరికి వచ్చినప్పుడు అన్నీ అయిపోజేస్తాం. ఇంకా బాగున్నారా? ఏమ్మా బాగున్నారమ్మా? ఏమున్నాయా సమస్యలు? ఏం మాధవా ఇక్కడ తిరుగుతాను? బాగున్నావు పెద్దమ్మా? ఇంకా బాగున్నారా? వాళ్ళు ఉన్న చోట వేసుకున్నారు, మన వాళ్ళ చోట వేయలేదా? ఇంకా బాగున్నారా? ఏనా బాగున్నారా? బాగున్నారమ్మా? ఆరోగ్యం అంతా బాగుందన్నా? ఏం బాగున్నారన్నా? ఇవి ఇట్లా కంటిన్యూస్గా వెలిగితే ఇంకెన్నాళ్ళని ఉంటుంది? ఏ స్కూల్లోనా? మీరే నేనా? తాడిమర హై స్కూల్. ఎట్లా పోతారు ఈ నుంచి నడుచుకుంటా? ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 2 కిలోమీటర్లు నడుస్తావా? ఇంకా బాగున్నారా? ఎవరున్నారు ఉద్యోగస్తులు ఇంట్లో? ఇంకేం కొడుకు ఉద్యోగం వస్తే ఇంక మనమే తీసేసినాం సార్. ఏం మాకేం కొడుకు వద్దా? కొడుకు టౌన్లో ఉన్నాడు, మమ్మల్ని చూస్తాడు. పెళ్ళి అనేది పోయినాడు. ఇక్కడ నువ్వేనా? దీంట్లో వయసు ఉన్నట్టుంది, బాగా ఎంగా అంటే మనం వద్దనుకున్నా కానీ ప్రభుత్వము మీ కుటుంబాన్ని విడదొట్టక తలుచుకోలే. మీదనే కాదు అన్ని దానిలో లేక కూడా అది ఎట్లయితే పాపం తండ్రి కొడుకులంతా కలిసే ఉండాలి అనేది మా ఆలోచన. అది దానికోసమని పోయినాయన్నా. ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉన్నా కానీ, ఇంట్లో 4-వీలర్ ఉన్నా కానీ సొంత మీకు కొడుకే ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? ఎంత దూరం? మన ఊర్లో చేయకుండా ఇక్కడ ఏంది వెల్ఫేరా? అడ్మిన్. అతనికే బాగా తెలిసిండల్నే. తెలిసినట్టు మాకు పెళ్ళి సార్, మమ్మల్ని కూడా. అవునా? ఇట్లా తల్లిదండ్రులు చూసుకొని కొడుకులు ముందు ఉద్యోగం తీసేయాల. ఆ పని చేపిస్తాం ఊరికే. నేను కూడా మాట్లాడినాను, అదేదో ఆర్డినెన్స్ వస్తుంది అంటారు. అది మేలు కదా? అదే నా రూల్ అయితే అది. ఇంట్లో పిల్లలు నాకంటే మీ కొడుకే 10 మందికి చెప్పాలా అడ్మిన్. సరేనా? ఓకేలా అది రిలాక్స్ వస్తే కదా అందరికి. ఫస్ట్ ఆడపిల్లలు ఇంట్లో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా కూడా కుటుంబంలోకే వస్తుంది. మనకన్నా నీకన్నా కొడుకు ఆడపిల్లలు ఉంటే వేరే ఇంటికి పోయింటాడు కదా, అయినా కానీ వస్తుంది. చేపిస్తాను. సరేనా? బాగున్నావా? బాగున్నావునా? సత్సాయి ఓన్లీ దీన్ని ఓచేస్తారు లేదా మన ఊర్లో? ఏం తహసీల్లా గారు ఎక్స్టెన్షన్ ఎంత వచ్చింది ల్యాండ్ భూ పంపిణీకి? 100 వచ్చినాయి సార్. అర్జీలో వెరిఫై చేస్తున్నాము. బాగున్నారక్క? వెరిఫై చేస్తున్నాము. రేపు మొన్నటి వస్తుంది. మొత్తం ఎక్స్టెంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేసుకోండి, తర్వాత మీరు వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. నాకు తెలిసి అంత ఉండకూడదు. బాగున్నానమ్మా? ఏమన్నా సమస్య? బాగున్నారక్క? ఏనా బాగున్నారా? ఏం చదువుతానా? ఇయరా?
మరి జాబ్ గీబీ ఏమైనా చూసుకుంటారా? గుడ్ గుడ్. నువ్వు అవి చూడలేదు ఇంక వీళ్ళు పెత్తనం చూస్తారు. పోయిస్తానక్క, ఆల్ ది బెస్ట్ అన్న. చూడండి, ఒక ల్యాండ్లెస్ పూర్ ఉంటే పెట్టండి, ఏముంది, ల్యాండ్లెస్ పూర్ ఉంటే పెట్టండి, ఏమవుతుంది. బాగున్నావు పెద్దమ్మా? ఆరోగ్యం అంతా బాగుందా? బాగున్నా? బాగున్నా. ఏమైనా సమస్య ఉన్నాయమ్మా? ఏం లేదు కదా? బాగున్నారమ్మా? బాగున్నా. ఒక ఇంట్లో ఉందా? సరే అలాగడు కదా. బాగున్నా పెద్దమ్మా? ఏం చెప్పు నీ సమస్య? మా చిన్న కొడుకు ఎడ కనపడితే ఎడ కొడతారు సార్ నన్ను. నీ చిన్న కొడుకు ఎడ కనపడితే మనుషులు లేకుండా అలా వచ్చి కొడతాడు. నీకోసం ఎంటబడి వచ్చి కొడతాడా? దాచి పెట్టుకుని వచ్చి కొడతాడు. దాచి పెట్టుకొని వచ్చి. ఏం పేరు?